ప్రస్తుతం సినిమా థియేటర్ సినే మారిపోయింది. స్క్రీన్ దగ్గర నుంచి స్నాక్స్ వరకు అంతా చేంజ్ అయింది. సినిమా టికెట్ కంటే తినుబండారాల ధరలే ప్రేక్షకుడిని దబిడి చేస్తున్నాయి. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్లోని క్యాంటీన్స్లలో స్నాక్స్ ధరలు స్నేక్స్లా బుసలు కొడుతున్నాయి. వాటర్ బాటిల్ దగ్గర నుంచి పాప్కార్న్ దాకా బాదుడన్న కాన్సెప్ట్ కంటిన్యూ అవుతోంది. ఆఖరికి పార్కింగ్ ఫీజుతోనూ ప్రేక్షకుడిని పరేషాన్ చేస్తున్నారు. ఇక ధరల సంగతి సరే, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా? శుభ్రంగానే స్నాక్స్ తయారు చేస్తున్నారా? అసలు క్యాంటీన్లు ఎలా ఉన్నాయి? థియేటర్స్లో వసతుల కల్పన మంచిగానే ఉందా? సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నారా? వంటి విషయాలు తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు అధికారులు. అది కూడా పవన్ కనుసైగతోనే. సినిమా థియేటర్స్లో ఫుడ్ స్టాల్స్పై అధికారుల దాడుల్లో షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. థియేటర్ ఇన్సైడ్ ఫుడ్ ధరలు, అవుట్ సైడ్ ఫుడ్ ధరలకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. సినిమా టికెట్ కంటే ఫుడ్ ఖర్చే ఎక్కువగా అవుతుందంటూ జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది కొనాలన్నా 1కి 2 సార్లు ఆలోచించాల్సిందే అంటున్నారు జనం. బయట 20 రూపాయలు పలికే ఎగ్ పఫ్ థియేటర్లో 70 రూపాయలకు విక్రయిస్తున్నారు. బయట 20 రూపాయలకు లభించే వాటర్ బాటిల్ థియేటర్స్ లోపల 30 రూపాయలకు విక్రయిస్తున్నారు. థియేటర్లో కూల్ డ్రింక్ కొనాలంటే నోరెళ్ళ పెట్టాల్సిందే. కోక్ టిన్ 100 రూపాయలు. ఇక పాప్కార్న్ గురించి ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది. థియేటర్స్లో పాప్కార్న్ శ్రీమంతులే కొంటారన్నట్టుగా మండిపోతున్నాయి ధరలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఆయన నియోజకవర్గం పిఠాపురం నుంచే తనిఖీలు మొదలుపెట్టారు అధికారులు. పోలీసులు, రెవెన్యూ, ఫైర్ అధికారులు జాయింట్ ఆపరేషన్లో పాల్గొన్నారు. పిఠాపురం, కాకినాడ, రాజమండ్రి సహా ఏపీలోనే పలు ప్రాంతాల్లో ఉన్న థియేటర్స్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పార్కింగ్ నుంచి సీటింగ్ వరకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని థియేటర్స్లో పెద్ద ఎత్తున లోపాలను గుర్తించారు. ఓ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నారు అధికారులు. ప్రతి థియేటర్స్ను చెక్ చేస్తామని, మరికొన్ని రోజుల పాటు ఈ తనిఖీలుంటాయని చెబుతున్నారు. ఇక మరోవైపు ఆకస్మిక తనిఖీలపై స్పందించిన థియేటర్ యాజమాన్యాలు డిప్యూటీ సీఎంకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని గగ్గోలు పెడుతున్నారు. థియేటర్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు లేవంటున్నారు. స్నాక్స్ దగ్గర నుంచి సేఫ్టీ వరకు ప్రతిదీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. మరి చూడాలి తనిఖీల్లో ఏం తేలుతుందో, ప్రభుత్వం యాక్షన్ ఎలా ఉండబోతుందో.